అందరి ఇంట్లో ఇలానే ఉంటారా లేదా మా ఇంట్లో ఇలా ఉంటారో నాకైతే అర్థం కాదనమాట. ఏంది ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నారా? ఏం లేదు, 2 days బ్యాక్ మా హస్బెండ్ అయితే నాకు 100 రూపీస్ ఇచ్చిండనమాట, పిల్లలకి ఏదైనా కొనివ్వమని చెప్పి. ఆ 100 రూపీస్ 2 daysలోనే అయిపోయినాయి. మళ్ళీ మార్నింగ్ మనీ అడిగితే ఎక్కడున్నాయి, మొన్ననే ఇచ్చినా కదా అవి ఏం చేసినావు అని చెప్పేసి అడిగిండనమాట. అడిగితే నువ్వు ఇచ్చిన 100 రూపీస్ ఆల్రెడీ అయిపోయినాయి, మళ్ళీ ఇవ్వు అని అంటే పైసలు విలువ తెలియదు నీకు, పైసలన్నీ ఉత్తనే ఖర్చు పెడుతున్నావు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఫ్రెండ్స్తోని తిరిగినప్పుడు లేదా వాళ్ళకి ఏదైనా కావాలని కొనుక్కున్నప్పుడు మాత్రం పైసలు విలువ తెలియదు కావచ్చు హస్బెండ్స్ అందరికీ. అదే వైఫ్ దగ్గరకు వచ్చేసరికి ఏదైనా పైసలు అడిగితే లేవు, పైసలు ఇట్లనే ఖర్చు వేస్తున్నావు అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో మా ఇంట్లోనే ఇలానా లేకపోతే మీ ఇంట్లో కూడా ఇలానా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ ఇచ్చిన 100 రూపీస్కి మళ్ళీ గొడవ అనమాట, దీనికి ఖర్చు పెట్టినావు దానికి ఖర్చు పెట్టినవని. ఇక దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంది అంటే ఆడవాళ్ళు ఎప్పుడు హస్బెండ్స్ని అడగాలి అనే మైండ్ సెట్తోనే ఆ హస్బెండ్స్ ఉంటారు కావచ్చు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నేను పర్సనల్గా అదే ఫీల్ అయినా. సో అందుకని చెప్పేసి ఏదైనా ఒకటి చేసి అయినా సరే వాళ్ళని డబ్బులు అడగకుండా మన కళ్ళ మీద మనం నిలబడాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను అనమాట. ఏ పని అయినా సరే అది తప్పు లేకుండా మనది మనం పని చేసుకొని మన పైసలు మనం నచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు అనే థాట్లో నేనైతున్నాను. మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, మీరు కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రెసిపీ వచ్చేసి నేనైతే ఈరోజు వెజ్ పులావ్ చేశాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా కావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.